ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు కంచెర్ల శ్రీకాంత్, రెస్కో చైర్మన్ విజయ్ ప్రతాప్ కుమార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం గత ప్రభుత్వాల హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా వాటికి ముగింపు పలుకుతూ కూటమి ప్రభుత్వం ఛార్జీల తగ్గింపును అమలు చేసింది. 2019-2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం పదే పదే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపిందని విమర్శలు ఉన్నాయి. ₹5.19 కొన్నారు. అదే ఈరోజు ₹4.70 తగ్గించి కొనడం జరిగింది. అంటే ఒక యూనిట్కే దాదాపు 49-50 దాకా పోయినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు మనకు అదనంగా విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఆయనకు బెస్ట్ నాలెడ్జ్ అనేది ఉంది. ఎవ్వరూ చేయని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఆ రోజు విద్యుత్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అని 3గా విభజించడం వల్ల విద్యుత్ మేనేజ్మెంట్ సమర్థత పెరిగి చాలా వరకు మెరుగైన సేవలు ఇచ్చేదే కాకుండా మంచిగా మనకు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఖర్చులు వృధా అన్నీ కూడా మనం కంట్రోల్ చేయడం ప్రపంచంలోనే అది అద్భుతంగా అందరూ కూడా దాన్ని కొనియాడు. అదేవిధంగా మనం ప్రభుత్వం దిగిపోయేటప్పటికి మిగులు కరెంటు ఉన్నటువంటి రాష్ట్రానికి జగన్ వచ్చిన తర్వాత నాశనం చేసి అనేక రకాలుగా దాన్ని కొల్లగొట్టి ధ్వంసం చేసి మళ్ళీ నష్టాల్లోకి తీసుకొచ్చి విద్యుత్ కొనుగోలు చేసే స్థాయికి తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ పరిస్థితిలో ట్రూ అప్ ఛార్జెస్ గురించి గతంలో మేము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపైన పోరాటం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజల మీద భారం మోపడం అనేది స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఆన్లైన్ చేసినా మీకు ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ సంవత్సరంలో మీరు వాడిన కన్జంప్షన్, ఈ సంవత్సరంలో మీరు కట్టిన కరెంట్ బిల్ అన్నీ కూడా మీకు తెలుస్తుంది. దయచేసి అలాంటి సందర్భంలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీటర్ రీడరు 30 సంవత్సరాల ఇంకా ఒక ఇంటికి 40 యూనిట్లే కరెంట్ బిల్ వేస్తారు. 40 యూనిట్లు ఎట్లా వస్తుంది? ఆ 30 సంవత్సరాల ముందు ఆ ఇంట్లో ఒక లైట్ వెలుగుతుంది. ఈరోజు ఆ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది, 2 టీవీలు ఉంది, ఒక ఏసీ ఉంది, ఈవీ బైక్ ఛార్జింగ్ పెట్టినారు, 10 ఫోన్లు ఛార్జింగ్ పెట్టినారు, వాటర్ హీటర్ ఉంది, గ్రైండర్ ఉంది, మిక్సర్ ఉంది. ఇన్ని వాడినప్పుడు 30-40 యూనిట్ల పవర్ ఎట్లా వస్తుంది కన్జంప్షన్? ఈరోజు వాళ్ళ ఇంట్లో 160 యూనిట్లు 170 యూనిట్లు కన్జంప్షన్ వస్తుంది. కానీ ఈ మీటర్ రీడర్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా 30 యూనిట్కే బిల్ చేస్తున్నారు లాస్ట్ 30 ఇయర్స్ ఇంకా. సో మనం అట్లాంటి మాటలన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఏదైతే ఇన్ని రోజులు దాచిపెట్టినారో ఆ రీడింగ్ బయట రావడం వల్ల కొద్దిమందికి 25,000 30,000 బిల్ వచ్చింది. అలాంటి వాటిని కూడా మేము వసూలు చేయట్లేదు, కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఏదో విధంగా తగ్గిస్తున్నాం. బట్ ఎవరి మీద కూడా అందరూ కరెక్ట్గా కట్టుకోవాలి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, ఒక ఇంటికి 40,000 బిల్ వేస్తారు 30 సంవత్సరాలుగా. వాళ్ళ ఇంటిని ఒక్కరోజు అబ్జర్వేషన్లో పెట్టాను, అతను 30,000 బిల్ వచ్చేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు దాచిపెట్టిన యూనిట్స్ స్కాన్ అయింది. వాళ్ళ ఇంటిని ఒకరోజు అబ్జర్వేషన్లో పెడితే ఆ ఒక్క రోజులో 6 యూనిట్ జస్ట్ చూస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్, ఫస్ట్ ట్రయల్ రన్. అంతకుముందేమో ఎన్నికల సమయంలో ఎర్ర బస్సు కూడా రాని మా ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు, విమానం ఎందుకు అని చెప్పనేసి ఒక అమ్మాయి అడుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను పోరాడతాను, రైతులు వెంట నిలబడతాను, ఎయిర్పోర్ట్ రానివ్వను భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి తర్వాత ఈరోజు ఫస్ట్ విమానం ల్యాండ్ చేయగానే ఇది మేమే చేసామని చెప్పనేసి మళ్ళీ ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళ మాదిరిగా వచ్చి ఈరోజు మాట్లాడటం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది, 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఆలోచించి ప్రజలు మనకి ఎందుకు ఈ విధంగా చేశారు, మనం ఎక్కడ తప్పు చేశామని సరిదిద్దుకునే ఆలోచన లేకుండా పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీలు పెడుతుంటే దాని